ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితి చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నది. అయితే దీని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. మనం సిద్ధపరచుకోవడానికి మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఉన్న పరిస్థితిని ఒకసారి విశ్లేషిద్దాం. ఆ తర్వాత వాక్యంలోంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుందాం. ముందుగా మనం పరిస్థితులను కనుక గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు నేర్చుకోగలుగుతాం. మానవుడు ఏమనుకున్నాడంటే తన జీవితం చాలా గొప్పది అనుకున్నాడు, తాను చాలా గొప్పోడు అని అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ వైరస్ అటాక్ చేసిందో తనకు అప్పుడు అర్థమవుతుంది తన జీవితం అంత గొప్పది కాదు, చాలా ఫ్రెజైల్, చాలా శుతిమెత్తనది, ఊరికినే పగిలిపోయేది అనేటువంటిది. చరిత్రలో చాలాసార్లు ఇలాగే జరిగింది. అలెగ్జాండర్ చాలా గొప్ప చక్రవర్తి, కానీ ఒక దోమ కుడితే చచ్చిపోయాడు. చైనా వాల్ చాలా గొప్పది, చాలా కోట్లు ఖరీదు పెట్టి చాలా సంవత్సరాలు కట్టారు, కానీ చిన్న లంచం ఇచ్చి నెల రోజుల్లోనే దాంట్లోంచి జారి లోనకి రాగలిగారు. టైటానిక్ చాలా పెద్ద పడవ, కానీ ఒక చిన్న మంచుగడ్డను ఢీకొని అది తునాకుతలం అయిపోయింది. కాబట్టి మానవుడు అనుకుంటాడు నేను చాలా గొప్పోడిని, నేను చేసిన దానికి ఎవరు ఎదురు రారు అని. ఈరోజు కంటికి కనబడినటువంటి ఒక వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచాన్ని ఒకప్పుడు ఏలినటువంటి సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఆ బ్రిటిష్ యువరాజు ఈరోజు ఐసోలేషన్లో ఉన్నాడు. బ్రిటన్ అగ్రరాజ్యాల్లో ఒకటి, దాని ప్రధానమంత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. భారతదేశం చాలా గొప్పది. భారత ప్రధాని నోటికి అడ్డంగా గుడ్డ పెట్టుకొని చేతులు జోడించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అమెరికన్ ప్రెసిడెంట్ తాను మీటింగులు పెట్టుకునేటప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంక్ మనుషులు సోషల్ డిస్టెన్స్ అంతంత దూరంలో కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడే పరిస్థితి వస్తుంది. దీంతో అర్థమవుతుంది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫ్రజైల్, మానవ జీవితం చాలా సున్నితమైంది అనేది. రెండోది, మన జీవితమే కాదు, మనం దేని మీదైతే ఆశయాలు పెట్టుకున్నాము, అంటే మన భాషలో చెప్పాలంటే మన దేవుళ్ళు, మన గాడ్స్, అవి కూడా చాలా శుతిమెత్తనవి, అవి కూడా ఫ్రజైల్ అనే విషయం అర్థమవుతుంది. ఎస్ అనే అక్షరంతో కొన్ని ఇంగ్లీష్ పదాలు ఆలోచించాను. మొదటిది, ఏ దేశానికైనా గొప్ప చూపించుకునేది స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ప్రతి దేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవటం మొదలుపెట్టింది. రెండోది, ఏ దేశమైనా వాళ్ళకున్న స్పోర్ట్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరు ఎక్కడ స్పోర్ట్స్ ఆడట్లేదు. మూడోది, చాలా దేశాల్లో సిల్వర్ స్క్రీన్ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈరోజు సినిమా యాక్టర్లంతా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. చాలా దేశాల్లో వాళ్ళకు ఉండేటువంటి విద్యా సంస్థలు, స్కూల్స్ గురించి మాట్లాడతారు, కానీ ఈరోజు అవన్నీ మూసేయటం జరుగుతున్నాయి. మానవుడు తన జీవితం సున్నితమైంది, తాను నమ్ముకున్నవి కూడా సున్నితమైనవి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ప్రపంచమంతా వాళ్ళకున్నటువంటి మేధస్సును, వాళ్ళకున్నటువంటి తెలివితేటలు, వాళ్ళకున్నటువంటి సామర్థ్యం ఈరోజు ఛాలెంజ్ చేయబడుతుంది అనేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. అయితే అది ప్రపంచం ఆలోచించే పద్ధతి. అయితే క్రైస్తవులంగా మనమేం ఆలోచించాలి? క్రైస్తవులంగా మనం ఈ పాఠం నేర్చుకోవాలి. మన విశ్వాసం పరీక్షకు వచ్చింది అని. జీవితం చాలా విలువైంది, మన విశ్వాసం చాలా విలువైంది. బైబిల్లో విలువను గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రపంచంలో అతి విలువైనది బంగారం. ఆ బంగారం మేలిమి అవ్వాలంటే పుటమిలో వేయాలి. అయితే బంగారం కంటే ఎన్నో రెట్లు విలువైంది నా విశ్వాసం. దాన్ని ఈ శ్రమల గుండా, శోధనల గుండా అది పవిత్రపరచబడుతుంది, అది మేలిమి చేయబడుతుంది అని బైబిల్ చెప్తూ ఉన్నది. అయితే ఈ విశ్వాసం ఏంటి? విశ్వాసం అన్నప్పుడు శ్రమలు ఉండాల్సిందేనా? ఇది మనకుండేటువంటి ప్రశ్నలు. అయితే మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. నీళ్ళల్లోకి దిక్కకుండా ఎవరు ఈత నేర్చుకోలేరు కూడా. పెన్ను కాగితం పట్టుకోకుండా రాయటం ఎవరు నేర్చుకోలేరు. నీకు ఈత వచ్చా రాదా తెలియాలి అంటే నిన్ను నీళ్ళల్లోకి తొయ్యాల్సిందే. ఒకవేళ ఫైర్ ప్రూఫ్ అనేటువంటి ఒక యంత్రం గనక మన దగ్గర తీసుకొస్తే
అగ్నిని సృష్టించకుండా అది పనిచేస్తుందో లేదో తెలుసుకోలేం. అదేవిధంగా మన జీవితంలో విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది, మన విశ్వాసం మంచిదా కాదా, మన విశ్వాసంలో ఎదగాలి అని అనుకుంటే కనుక దానికి భిన్న పరిస్థితులు మన చుట్టూ ఉండాల్సిందే. దేవుడు అవి మన జీవితంలో అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు, ఆదేశిస్తాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసం నిలబడుతుందా, నీరు గారిపోతుందా? కొంతమంది జీవితాల్లో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు నా బ్రతుకు ఇంతే అని ముగించేస్తారు. కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో తమ విశ్వాసాన్ని పెంపొందించుకొని నెక్స్ట్ స్థాయికి వెళ్ళటానికి ఇష్టపడతారు. పరీక్షలు రాసినప్పుడు మధ్యస్థాయి పరీక్షలు, ఐఏఎస్ పరీక్షలు ఉందనుకోండి, ప్రిలిమ్స్ అంటారు. ప్రిలిమ్స్ 1,00,000 మంది రాయొచ్చు, కానీ 5,000 మందే రెండో స్థాయికి వెళ్తారు. 95,000 మంది ఇక నా పని అయిపోయింది అని ఇంటికి వెళ్ళిపోతారు. ఈరోజు మనకు వచ్చినటువంటి ఈ యొక్క పోరాటంలో ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది, రెండో స్థాయికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? కొంతమంది జీవితాల్లో ఇదే డెఫినిషన్, అంటే నా విశ్వాసం ఇంతే. కొంతమంది జీవితంలో ఇదే రిఫైన్మెంట్, నా జీవితం నెక్స్ట్ స్థాయికి వెళ్తుంది అని. ఆ విధంగా వెళ్ళగలుగుతామా? దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లోంచి ఒక అధ్యాయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దాంట్లో ఈ యొక్క విశ్వాసాన్ని డిఫైన్ చేసేదా, రిఫైన్ చేసేదా, మన జీవితాన్ని విశ్వాసాన్ని నీరుగార్చేదా, లేకపోతే ఇంకా నిలబడే స్థాయికి తీసుకెళ్తుందా, దీన్ని నేర్పించేటువంటి పాఠం. యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే చాలా ప్రాబల్యంలోకి వచ్చేశారు. చాలామంది ఆయన వెంబడిస్తున్నారు, చాలామంది ఆయనే మెస్సయ్య అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి విషయం మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఒకసారి బైబిల్ తీర్చి ఉంచండి. దాంట్లో ఉన్నటువంటి 3 విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3 సంఘటనల్ని వివరించారు. ఒకటి, బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేయటం జరిగింది. బాప్తిస్ము ఇచ్చింది ఎవరికో కాదు, యేసు ప్రభుకే. యేసు ప్రభుకి సమవుజ్జీలాగా ఉన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ఆత్మ యేసు ప్రభులో ఉన్నది అన్నట్లుగా ఆలోచించారు. వాళ్ళు ఇరువురిని పక్కపక్కన పెట్టి చూసేవాళ్ళు. అయితే అలాంటి యోహాన్ని చంపించేశారు. చాలా ఘోరమైనటువంటి చావు. ఆయన పీకదాకా కోసేసి ఒక ప్లేట్లో ఆయన తలకాయని పెట్టి తీసుకొని రావటం ఎంత భయంకరమో ఆలోచించండి, ఎంత దీనస్థితితో ఆలోచించండి. ఇది మొదటి 12 వచనాల్లో మనం చూస్తాం. 13వ వచనం నుంచి 21వ వచనం దాకా యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఇది జరిగిందో ఆయన ఏకాంతంలోకి వెళ్దాం అనుకున్నాడు. బహుశా పరిస్థితి విషమించిందనా, లేకపోతే ఈ పరిస్థితుల గురించి ఏమి చేయాలని తండ్రితో సంభాషించడానిక, ఏదైనా అనుకోండి, ఆయన ఏకాంతంలో ఉండాలని అనుకున్నాడు. అయితే చాలామంది ఆయన చుట్టూ రావటం మొదలుపెట్టారు. దయ చూపించాడు, కనికరించాడు, వాళ్ళకి కావలసినవి అనుగ్రహించాడు, స్వస్థతనిచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. అయితే సాయంత్రం అయిపోతుంది. శిష్యులను పిలిచి అంటున్నాడు, వీళ్ళందరికీ ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెట్టండి అని. శిష్యులు అమాయకంగా అంటున్నారు, యేసయ్య ఇది అరణ్యం, ఎంతమందికి ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? 5,000 మంది పురుషులు, అంటే మొత్తం అందరూ కలిపితే 15 నుంచి 20,000 మంది అయి ఉండొచ్చు. ఈ సంఘటన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో చెప్తున్నాను తెలుసా? 4 సువార్తల్లో మొదటిగా 4 రాసినటువంటి విషయం యేసు ప్రభు యొక్క మరణం. 4 రాశారు. రెండోది ఈ 5,000 మందికి పురుషులకి 5 రొట్లు 2 చేపలు పంచిపెట్టడం. ఈ 2 విషయాలే 4 సువార్తికులు రాశారు. ఏ ఒక్క విషయాన్ని కూడా 4 రాయలేదు. ఈ 2 విషయాలే రాశారు. దాంతో అర్థమవుతుంది ఇది ఎంత ప్రాముఖ్యమైందో. యేసు ప్రభు వారు అందరికీ భోజనం పెట్టించడానికని మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగారు. శిష్యులు మా దగ్గర ఏమన్నాయి, 5 రొట్లు 2 చేపలే అని అన్నారు. తీసుకొని రండి, అందరినీ కూర్చోపెట్టండి అన్నారు. శిష్యులు కూర్చోపెడుతూ ఉన్నారు. ఏం ఆలోచించారు నాకు తెలీదు. ఆయన రొట్టెని తీసుకొని విరిచి వాళ్ళ చేతికిచ్చి పంచిపెట్టమన్నారు. శిష్యులే వాళ్ళకి పంచిపెట్టుకుంటూ వెళ్ళారు. అందరూ తినంగా 12 గంపలు ఎత్తారని మనం వేరే సందర్భంలో చదువుతూ ఉంటాం. యేసు ప్రభు వారు ఒక అద్భుతం చేశారు. దాంతో ప్రజలంతా అనుకున్నారు, ఈయనే మెస్సయ్య, ఈయనే మన రాజు అని. యేసయ్య ఇది గమనించి వెంటనే శిష్యుల్ని, అయ్యా మీరు పడవెక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇది 22వ వచనం నుంచి 36వ వచనం దాకా.
వాళ్ళు పడవికి వెళ్ళిపోతున్నారు గలిలయ సముద్రం మీద. యేసయ్య మళ్ళీ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఆ రాత్రి వాళ్ళు పడవ నడిపిస్తూ ఉన్నారు. యూదుల ఆచారంలో జాములు అంటారు. ప్రతి 3 గంటలకు ఒక జాము. రాత్రి 4 జాములు, పగళ్ళు 4 జాములు, సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల దాకా 4 జాములు. 4వ జాము అనంటే ఉదయం 3 నుంచి 6 మధ్యన. కాబట్టి సుమారు 3 గంటల దాకా యేసయ్య ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. 3 గంటల దాకా వీళ్ళు సముద్రంలో తర్జన భర్జన పడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి తుఫాను వస్తూ ఉన్నది. 3 గంటలు దాటిన తర్వాత యేసు ప్రభు వారు ఆ యొక్క తుఫాను మీద నడుచుకుంటూ వస్తున్నారు. శిష్యులు అది చూసి దెయ్యం దెయ్యం అని అరుస్తూ ఉన్నారు. అప్పుడు యేసే అన్నాడు, ఏయ్ నేను అని అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అది నువ్వైతే నన్ను కూడా నేల మీద నడవని అని. పేతురు నడు అని అన్నాడు. పేతురు నడుచుకుంటూ వచ్చాడు. బహుశా 2-3 అడుగులు వేసి ఉంటాడు. ఆ తర్వాత అటు ఇటు సముద్రం వైపు, తుఫాను వైపు చూశాడు. మునిగిపోవటం మొదలుపెట్టాడు. అరిశాడు, యేసయ్యా యేసయ్యా నన్ను రక్షించవా అని. యేసయ్య వచ్చి తనని బయటికి లాగాడు. ఇవి 3 సంఘటనలు. మొదటి సంఘటనలో పెర్సిక్యూషన్, శ్రమ వచ్చింది. రెండో సంఘటనలో ఆకలి, స్కేర్సిటీ వచ్చింది. మూడో సంఘటనలో ప్రొటెక్షన్, సెక్యూరిటీ కోసం సమస్య వచ్చింది. ఈ 3 సందర్భాల్లో కూడా యేసయ్య జవాబు ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే మనం ఈరోజు 3వ దాన్ని చూడబోతున్నాం. కానీ దానికి బిల్టప్ మొదటి 2 ఉన్నాయి. శిష్యులు 3వ సందర్భంకి వచ్చేటప్పటికి, అంటే వాళ్ళని పడవ మీద పంపించేటప్పటికి 2 విషయాలు వాళ్ళ మదిలో మెదులుతూ ఉన్నాయి. ఒకటేంటో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు. నెక్స్ట్ మనమేనా? నెక్స్ట్ మన గురువు గారేనా? ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక భయం. రెండోది, మన గురువు గారు ఎంత గొప్పవాళ్ళో చూసావా? 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టేయగలిగాడు. ఆయన ఏమన్నా చేయగలడు. హీ క్యాన్ డూ ఎనీథింగ్. వాళ్ళకు పక్కన ఉంది. ఈ 2 మధ్యన తర్జన భర్జన అయిపోతూ ఉన్నాడు. ఈరోజు మనం ఉన్నటువంటి స్థితిగతుల్లో కూడా ఈ 2 క్రైస్తవుల మీద పనిచేస్తూ ఉంటాయి. ఒకటి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఏ తెగులు మన దగ్గరికి రానివ్వడు. మన దేవుడు మహోన్నతుడు. మన దేవుడు సమయానుకూలంగా వచ్చేవాడు. ఇది ఒక పక్కన పనిచేసేటువంటి డైలాగులు. రెండోది, ఇక నెక్స్ట్ దాడి నా మీదేనా? ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుంది? రేపు నా బతికేంటి? ఈ విధమైనటువంటి భయాందోళనలు. ఈ 2 మధ్యన తర్జన భర్జన అవటం అనేది మన జీవితంలో కూడా జరుగుతుంది. అప్పుడేం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిస్థితిని ఎందుకు అనుమతించాడు? ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే మనము 22వ వచనం నుంచి 36వ వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. యేసయ్యే వాళ్ళని పంపించేశాడు. ఆయన పంపించినప్పుడు యేసయ్యకి తెలీదా తుఫాన్ వస్తుందని? ఆయనకి తెలుసు తుఫాన్ వస్తుంది. తుఫాన్లోకి ఆయనే పంపించేశాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. హీ సెంట్ దెమ్ ఇన్ టు ద స్టార్మ్. ఎందుకు పంపించాడు ఈ తుఫాన్లోకి? ఒకటి, ఈరోజు మనకి వైరస్ ఉన్నది. ఈ వైరస్ మనిషి పాపం బట్టి వచ్చిందా? మనిషి బుద్ధిహీనతను బట్టి వచ్చిందా? మనిషి ఒక బయలాజికల్ వెపన్ చేయటం బట్టి వచ్చిందా? ఇవన్నీ వేరు జవాబులు. కానీ క్రైస్తవులుగా ఒక జవాబు ఇవ్వగలుగుతాం. ఏంటి తెలుసా? దేవుడు అనుమతించాడు కాబట్టి వచ్చింది. దేవుడికి తెలిసింది. దేవుడికి యాక్సిడెంట్లు ఉండవు. దేవునికి తెలియంది అంటూ ఉండదు. దేవునికి తెలుసు. ఆయన అనుమతించాడు దీన్ని. కాబట్టి మొదటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి సమస్యల మధ్యన, మన చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందుల మధ్యన మొదటి మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనే పంపించాడు. ఎవరిని? మనల్ని. వాటి మధ్యలోకి ఆయనే పంపించాడు. హీ సెంట్ us. ఆయనే పంపించాడు. పంపించిన వాడికి తెలుసు బయటికి తీసుకురావటం ఎలాగో. పంపించిన వాడికి తెలుసు కాపాడటం ఎలాగో. పంపించిన వాడికి తెలుసు ఎందుకు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పంపించాడు? చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, 5 రొట్లు 2 చేపలు సుమారు 15,000 మందికి పంచిపెట్టేటప్పటికి అందరూ యేసయ్య మెస్సయ్య అని అనుకున్నారు. అప్పుల్లో శిష్యుల్లో కొంతమందికి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు.
యోహాను యాకోబు అనుకొని ఉండొచ్చు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాదే. పేతురు అనుకొని ఉండొచ్చు, నేనే ప్రైమ్ మినిస్టర్ని. ఇస్కరియోతు యోధ అనుకొని ఉండొచ్చు, నేనే ఫైనాన్స్ మినిస్టర్ని. ఈ విధంగా వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో. అయితే ఇలాంటి తప్పుడు ఆలోచనలు రాకుండా ఉండటానికి, బాబు మీరు పడవెక్కేసి వెళ్ళిపోండి అని అన్నాడు. మన జీవితంలో ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఈ రెండు కారణాల్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఐదర్ ఇట్ ఈస్ ఫర్ కరెక్టింగ్ ఆర్ ఇట్ ఈస్ ఫర్ పర్ఫెక్టింగ్. ఐదర్ ఇట్ ఈస్ ఫర్ కరెక్టింగ్ ఆర్ ఫర్ పర్ఫెక్టింగ్. సరిచేయడానికి అయి ఉండాలి, లేదా స్థిరపరచడానికి అయి ఉండాలి. మనలో కొంతమంది జీవితం సరిగ్గా లేదు, సరిచేయడానికి దేవుడు అనుమతించాడు. మనలో కొంతమంది జీవితం నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి, స్థిరపడాలి, అందుకే ఆయన అనుమతించాడు. కొంతమంది జీవితంలో పాపము చేయకుండా ఆగిపోవడానికి ఇది దోహదపడుతుంది. ఏది అయినప్పుడు కూడా దేవునికి తెలుసు, ఆయనే పంపించాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హీ హ్యాస్ సెంట్ us into this situation. కాబట్టి శ్రమల మధ్యన పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయని. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మేము ముందు పెట్టాలి. అతని పేరు ఆర్థర్ యాషీ. ఆర్థర్ యాషీ అనేటువంటి ఆయన నల్ల జాతి మనిషి, కానీ అమెరికన్ పౌరసత్వం కలిగినటువంటి వాడు. మంచి టెన్నిస్ ఆటగాడు. అయితే ఆయన 1983 సంవత్సరంలో జిమ్మీ కానర్స్ని ఓడగొట్టి మొట్టమొదటిసారిగా గ్రాండ్ స్లామ్ గెలుచుకోవడం మొదలుపెట్టాడు. వరుసగా ఆయన యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబిల్డన్ ఇలాంటివన్నీ గెలవటం మొదలుపెట్టాడు. అయితే అనుకోకుండా 1988 సంవత్సరంలో ఆయనకి ఒక క్యాన్సర్ వచ్చిందని సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు, ఆ సర్జరీలో బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఆ బ్లడ్లో కలుషితమైనటువంటి బ్లడ్ ఎక్కింది. ఆయనకి హెచ్ఐవి సోకింది. అయితే ఎవరికీ చెప్పలేదు. కొంతకాలం అయిన తర్వాత ప్రజలకి తెలియటం జరిగింది, ఆర్థర్కి ఎయిడ్స్ వచ్చిందని. ఆర్థర్ని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. ఆర్థర్, నీకు ఎయిడ్స్ వచ్చింది, నీకు ప్రశ్నించాలనిపించట్లేదా? దేవుణ్ణి అడగాలనిపించట్లేదా? దేవుడు ఎందుకు నీకు ఎయిడ్స్ ఇచ్చాడు? దేవుడు ఎందుకు నీకు హెచ్ఐవి ఇచ్చాడని. అప్పుడు ఆర్థర్ ఇచ్చినటువంటి జవాబు, మీలో ఇంటర్నెట్ చూడగలిగేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఆర్థర్ యాషీ అని కొట్టినట్లయితే ఆయన ప్రపంచానికి ఇచ్చినటువంటి జవాబు మీరు కూడా చూడగలుగుతారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? 5 కోట్ల మంది అంటే 50 మిలియన్లు పిల్లలు టెన్నిస్ ఆడాలనుకుంటారు. అందుట్లో 50 లక్షలు అంటే 5 మిలియన్లు మాత్రమే టెన్నిస్ ఆడటం మొదలు పెడతారు. అందుట్లో 500,000 లేకపోతే 5 lakhs అంటారు ఇండియన్ భాషలో, 5 లక్షల మందే ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడతారు. 50,000 మంది సర్క్యూట్లోకి వెళ్తారు. 5,000 మంది గ్రాండ్ స్లామ్ ఆడతారు. 50 మంది వింబిల్డన్ ఆడతారు. 4 సెమీఫైనల్స్కి వస్తారు. 2 ఫైనల్స్కి వస్తారు. ఒకళ్ళే కప్పు పైకెత్తుతారు. నాకు వింబిల్డన్ కప్ ఇచ్చినప్పుడు, కప్పు పైకెత్తినప్పుడు, నాకెందుకు ఇచ్చావు ప్రభా కప్పు, నన్ను ఎందుకు ఎంచుకున్నావు ప్రభా అని అప్పుడు అడగలేదు. నేను అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు నేను ఎలా అడగగలుగుతాను? అండ్ టుడే ఇన్ పెయిన్ ఐ షుడ్ నాట్ బి ఆస్కింగ్ గాడ్ వై మీ. ఆ మాటలు చెప్తూ ఏమంటాడు తెలుసా? హ్యాపీనెస్ కీప్స్ యూ స్వీట్. సంతోషంగా ఉన్నట్లయితే నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. ట్రయల్స్ కీప్ యూ స్ట్రాంగ్. శ్రమల మధ్యన నువ్వు బలాన్ని తెచ్చుకోగలుగుతావు. సారోస్ కీప్స్ యూ హ్యూమన్. ఇబ్బందులు కష్టాల మధ్యన నువ్వు మానవుడు అని గుర్తు చేసుకోగలుగుతావు. ఫెయిల్యూర్స్ కీప్ యూ హంబుల్. ఓటములు నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. సక్సెస్ కీప్స్ యూ గ్లోయింగ్. ఒకవేళ నువ్వు గెలుస్తూ ఉంటే నువ్వు బాగా వెలుగుమయం అవుతావు. ఫెయిత్ అండ్ యాటిట్యూడ్ కీప్స్ యూ గ్రోయింగ్. విశ్వాసము, వైఖరి నిన్ను ఎదిగేటట్లు చేస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ లెసన్ ఇట్ ఈస్. ఆర్థర్ యాషీ నేర్పిస్తుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వై మీ, ఎందుకు నేను ప్రభువా అని అడిగే బదులు, ప్రభువా ఇక్కడికి తెచ్చావు కదా, నువ్వే పంపించావు కాబట్టి నేనేం నేర్చుకోవాలనుకుంటున్నావు ప్రభువా, ఇది మనం అడిగితే బాగుంటుంది. మొదటిది ఆయనే పంపించాడు. రెండోది యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని పంపించి ఆయన నిద్రపోతున్నాడా? లేదు. ఆయన ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన పంపించాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడులే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న మీకు ఉంటుందేమో. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచం అంతటికీ ప్రార్థన చేయటం శిలువ మీద అయిపోయింది.
తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగారు, వీరిని క్షమించండి అని చెప్పి అదే నేపథ్యంలో 6 గంటల తర్వాత సమాప్తమైనది అన్నాడు. ఏంటి సమాప్తమైనది? ప్రపంచం కోసం ప్రార్థన చేయటం సమాప్తమైనది. నీకు యేసు ప్రభుకి సంబంధం లేదా? ఆయన నీ గురించి ఇప్పుడు ప్రార్థన చేయడు. ఆయన పక్కా చెప్తున్నాడు, హీ వోంట్ ప్రే ఫర్ యూ. మరి ఎవరి కోసం ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నువ్వు విశ్వాసి అయితే, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఆయనకి నీకు సంబంధం ఉంటే తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీ పక్షాన ఆయన యాజక ధర్మం నిర్వర్తిస్తూ ఉంటాడు. నీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, రిమెంబర్ జీసస్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. నువ్వు విశ్వాసి అయితే దేవుడు యేసయ్య నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పంపించింది ఆయనే, ప్రార్థన చేసేది కూడా ఆయనే. ఒకవేళ నీకు ఈరోజు సార్ నా గురించి కూడా యేసయ్య ప్రార్థన చేస్తే బాగుండు అనే ఆలోచన నీకు వచ్చిందా? సింపుల్, ఒక పని చేయి. ఇప్పటికిప్పుడు యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. వెంటనే ఆయన ప్రేయర్ లిస్ట్లో నీ పేరు ఇంక్లూడ్ అవుతుంది. నీ పేరు ఇంక్లూడ్ అవ్వాలంటే ఒకటే ఒక మార్గం, నీకు ఆయనకి సంబంధం ఏర్పడాలి. నువ్వు విశ్వాసి అయి ఉండాలి. 17వ అధ్యాయం యోహాను సువార్తలో నేను వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, లోకం గురించి కాదు అని అన్నాడు. అది యాజకునిగా ఆయన చేసేటువంటి ప్రార్థన. మొదటిది ఆయన పంపించాడు, రెండోది ఆయన ప్రార్థన చేశాడు. పాత నిబంధనలో ప్రార్థన అనే దానికి అద్భుతమైనటువంటి ఒక చిత్రం కనబడుతుంది. ఎలాగానంటే అమాలేకీలతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కొండ మీద మోషే చేతులు పైకి ఎత్తించితేనే కింద యెహోషువ విజయాన్ని సాధించగలుగుతున్నాడు. మోషే చేతులు ఎత్తలేనటువంటి పరిస్థితిలో ఒక పక్కన అహరోను, ఇంకో పక్కన హూరు నిలబడి వాళ్ళు చేతులు పైకి ఎత్తుతూ ఉన్నప్పుడు కింద విజయాన్ని సాధించాడు. యేసయ్య నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. యువర్ విక్టరీ ఈజ్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ గాడ్ జీసస్ ప్రేయర్. నీ యొక్క విజయము కేవలము యేసు ప్రభు యొక్క ప్రార్థన మీద ఆధారపడి ఉంది. మొదటిది ఆయన పంపించాడు, రెండోది ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మూడోది రాత్రి 3 గంటలు దాటిన తర్వాత ఆయన ఆ యొక్క తుఫానులో నడుచుకుంటూ వచ్చాడు. వీళ్ళు తుఫాను మధ్యలో ఇరుక్కుపోయారు, ఎటెళ్ళనే పరిస్థితి. వాళ్ళు గజ ఈతగాళ్ళు, బాగా వాళ్ళకి సముద్రం మీద ఏ టైంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలుసు. కానీ వాళ్ళు భయభ్రాంతుల్లోకి వెళ్ళిపోయారు. అంటే ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా అలాంటిదే. ఏ అనంటే ఒకప్పుడు దిగ్గజులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. హెల్ప్లెస్నెస్ అంటారు. అలాంటి స్థితిగతుల్లోకి వచ్చారు. వెన్ దే హ్యావ్ కమ్ టు దట్ సిచ్యుయేషన్, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మొదటిది ఆయన పంపించాడు, రెండోది ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మూడోది ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. హీ కేమ్. అయితే ఆయన వచ్చినప్పుడు తుఫాను ఆగిపోయిందా? లేదు. తుఫాను మీద నడుచుకుంటూ వచ్చాడు ఆయన. హీ కేమ్ రైడింగ్ ఆన్ ద స్టార్మ్. వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈస్. ఆయన తుఫాను మీద ఆయన రథం నడిపించుకుంటూ వచ్చినట్లు వచ్చాడు. తుఫాను మీద గుర్రం స్వారీ చేసుకుంటూ వచ్చాడు. హీఈస్ రైడింగ్ ద స్టార్మ్ అని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ తుఫానునే ఆయన తన చేతుల్లో పట్టుకున్నాడు అని చెప్పాలి. తన చెయ్యి దాటి వెళ్ళిపోవడానికి వీలు లేదు. అది ఆయన చేయగలిగేది. అయితే ఆయన ఎప్పుడు వస్తాడు? కరెక్ట్ టైంకి వస్తాడు. ముందు రాడు, వెనక్కి రాడు. దీనికి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఇవ్వాలంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాముని మోరియా ప్రాంతంలో ఒక కొండ మీదకి తన కుమారుని తీసుకెళ్ళి బలిమని అడిగాడు. తనని ఆ యొక్క కట్టెలు పేర్చి ఇస్సాకుని అబ్రహాము ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టాడు. కత్తి పైకి లేవనెత్తాడు. ఆ కత్తి ఊపుతుంటే అప్పుడు వచ్చాడు ఆయన. ఆగు, నాకు అర్థమవుతుంది నీ విశ్వాసం ఏంటో. ఇప్పుడు ప్రపంచానికి వెల్లడి అవుతుంది నీ విశ్వాసం ఏంటో. జీసస్ కమ్స్ రైట్ అట్ దట్ మూమెంట్. ఆయన 1 సెకండ్ ముందు రాడు, 1 సెకండ్ లేట్ రాడు. ఆయన వచ్చినటువంటి టైం, దట్ ఈస్ ద బెస్ట్ టైం. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, అయ్యో దాటిపోతుంది, అయ్యో పరిస్థితులు విషమిస్తున్నాయని. నో ప్రాబ్లం. ఆయనకి తెలుసు ఆయన ఎప్పుడు నీ దగ్గరికి రావాలో. ఎందుకంటే పంపించింది ఆయనే కాబట్టి. డూ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెయిత్? అలాంటి విశ్వాసం నీకున్నదా? ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, క్లిష్ట పరిస్థితుల మధ్యన నువ్వు తొందరపాట్లు వెళ్ళవు. పౌలు శీలలు
ఫిలిప్ అనేటువంటి ప్రాంతంలో జైల్లో ఉన్నప్పుడు అయిపోయింది మా బతుకు అనుకోలేదు. రేపు పొద్దున్న మమ్మల్ని చంపేస్తారు అని అనుకోలేదు. రాత్రి అయిన తర్వాత చేతికున్నటువంటి బేడీలను కంజర్లాగా కొట్టుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. దే ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే నో వెన్ గాడ్ విల్ కమ్ అండ్ రెస్క్యూ దమ్. దే నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ దర్ లైఫ్. దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేయదలుచుకున్నాడో వాళ్ళకి బాగా విశ్వాసం ఉన్నది. మమ్మల్ని తప్పించాలనుకుంటే ఆయన తప్పిస్తాడు, మమ్మల్ని ఏం చేయదలుచుకుంటే అది చేస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి నడిచేటప్పుడు అదే మాట అన్నాడు, మా దేవుడు ఈ అగ్ని నుంచి తప్పించగలగ సమర్థత కలిగిన వాడు. తప్పించకపోయినా పర్లేదు, వి విల్ వాక్ ఇన్ టు ఇట్. మేము ధైర్యంగా వెళ్తాం, ఎందుకనంటే హీ క్యాన్ రెస్క్యూ అస్ అట్ ద రైట్ మూమెంట్. రైట్ టైంలో ఆయన రెస్క్యూ చేయగలడు అని వాళ్ళు ఆ అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనపరచగలిగారు. 3 పాఠాలు ఇప్పటిదాకా నేర్చుకున్నాం. 1, పంపించింది ఆయనే. 2, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3, ఆయన మన కోసం టైంకి వస్తాడు. వాక్య భాగాన్ని చూద్దాం. 23వ వచనం, ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున, 4వ జాము అంటే మొదటి జాము సాయంత్రం 6 నుంచి 9, 2వ జాము రాత్రి 9 నుంచి 12, 3వ జాము 12 నుంచి 3 గంటల దాకా, 4వ జాము 3 గంటల నుంచి 6 గంటల దాకా. కాబట్టి 3 గంటలు దాటిన తర్వాత ఎప్పుడొకప్పుడు ఆయన వచ్చాడు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి మీదకు వచ్చెను. సముద్రం మీద కాదు, ఆ సముద్రం భయంకరమైనటువంటి అలలు అది వస్తూ ఉన్నది. ఎందుకంటే తుఫాను సమయంలో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, నాకు ఆ మాట నచ్చింది, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకడని వారితో దీన్నే నేను పరిగెత్తుకుంటా రావటం అనే దానికి సూచనగా చెప్తున్నాను. వెంటనే వాళ్ళు భయపడినప్పుడు ఆయన, హే నేనే, మీరు భయపడొద్దు అని అంటున్నాడు. ఆయనకి తెలుసు ఎప్పుడు మాట్లాడాలో, ఆయనకి తెలుసు ఎప్పుడు పట్టుకోవాలో, ఆయనకి తెలుసు ఎప్పుడు మన దగ్గరికి రావాలో. మనం అనుకుంటాం ప్రభా లేట్ అయిపోతుంది, ఏంటి ప్రభా అని అనుకుంటాం. బట్ జీసస్ నోస్ ద రైట్ టైం. ఆయన ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడకడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. నాకు ఇక్కడ దాకా బాగా నచ్చింది. ఎందుకు అనంటే, మొదటి ఆయన పంపించాడు, 2వది ఆయన ప్రార్థన చేస్తున్నాడు, 3వది సమయానికి అనుకూలంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు, 4వది పేతురు. 12 మంది ఉన్నారు అక్కడ. ఆ 12 మందిలో ఒక వ్యక్తి పేతురికి ఒక పని చేయాలనిపించింది. నేను కూడా ఎందుకు నడవకూడదు అని అనుకున్నాడు. యేసయ్య అది నువ్వైతే నన్ను నడిపించగలవా అని అన్నాడు. యేసయ్య, చీ నోర్మయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాతో సమానం అయిపోదాం అనుకున్నావా అని అనలేదు. ఏంటి ఆ పిచ్చి కోరిక అని అన్నాడా? అనలేదు. దా దోణి దిగిరా, నీళ్ల మీద నడు అని అంటున్నాడు. ఇది 4వ విషయం. ఆయన ప్రోత్సహించేటువంటి వాడు. విశ్వాసంలో ఎదగాలి అనుకున్నప్పుడు ప్రోత్సహించేవాడు మన దేవుడు. అయితే మనం ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నామా, లేకపోతే మిగిలిన 11 శిష్యుల్లాగా కేవలం టీవీలో చూసినట్టు చూడటానికి ప్రయత్నం చేస్తున్నావా? మీరు చాలామంది ఈ విషయాన్ని మీ జీవితంలోకి చూపించాలంటే, మీలో ఎక్కువ మంది దేవునిలో ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు దేవునిలో ఎదగాలనుకుంటారు, మంచి థింగే, కానీ 2 రకాలైన పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది యూట్యూబ్లు చూస్తూ ఉంటారు, దాన్ని పవిత్రత అనుకుంటారు, దేవునితో సమయం గడుపుతూ అనుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే అన్నీ పక్కకు పెట్టి బైబిల్ తీసి ధ్యానం చేయటం మొదలు పెడుతూ ఉంటారు. పేతురు ఆ జాతివాడు. యూట్యూబ్లో ఒకవేళ మెసేజ్లు వెతుక్కునే వాళ్ళైతే ఒక విధమైనటువంటి అలంకారప్రాయంగా చెప్పాలంటే చెత్త కాగితాలు ఎత్తుకునే వాళ్ళతో సమానం అని చెప్పాలి. తప్పుగా అనుకోవద్దు, జాగ్రత్తగా వినండి. యూట్యూబ్లో వర్తమానాలు వినటం తప్పు అని నేను అనట్లేదు. అయితే వాటి మీద ఆధారపడటం అనేది మంచిది కాదు. దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు.
మనంతట మనం ధ్యానం చేయటం నేర్చుకోవాలి. మనం నడవటానికి ప్రయత్నం చేస్తే ప్రోత్సహించేవాడు మన దేవుడు. మనం ప్రయత్నమే చేయం. భయం మనకి ఎందుకు వచ్చిందిలే గొడవ, ఎవడో ఒకటి సిద్ధపడింది చెప్తాడు, దాన్ని విందాం, సరిపోద్దులే. ఇది మనకున్నటువంటి ఆలోచన. అంటే జీవితంలో నువ్వు ఎదగవా? జీవితంలో నువ్వు నేర్చుకోవా? జీవితంలో నువ్వు దేవునికి దగ్గర అవడానికి నీకు ఇష్టం లేదా? పరిశుద్ధాత్మని ప్రతి ఒక్కడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. నువ్వు ఎదగడానికి దేవుడు ఆశపడుతున్నాడు కదా. ఎవరో వండి పెట్టిన దాన్ని తిని బతికేద్దాం అనుకుంటే కనుక అది పవిత్రతకి దారి తీస్తుందా? నీలో ఎదుగుదల కలిగిస్తుందా? లేదే. గాడ్ వాంట్స్ టు ప్రమోట్ యూ. దేవుడు నిన్ను ప్రోత్సహించాలని ఇష్టపడుతున్నాడు. మొదటిది, హీ బ్రాట్ మీ హియర్, ఆయన నన్ను ఇక్కడికి పంపించాడు. రెండోది, హీఈస్ ప్రేయింగ్ ఫర్ మీ, ఆయన నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. మూడోది, హీ విల్ కమ్ టు మీ, ఆయన నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మూడోది, హీ విల్ హెల్ప్ మీ టు గ్రో, ఆయన నన్ను ప్రోత్సహిస్తాడు. హీ విల్ హెల్ప్ మీ టు గ్రో. నువ్వు ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. పేతురు దుడుకుతనం కలిగిన వాడు అయి ఉండొచ్చు, కానీ చాలా సందర్భాల్లో పేతురు ఆ దుడుకుతనమే తనలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని బయట పెట్టింది. నాణ్యం కావాలంటే వలై అని అంటే గబగబా వలేసి చేప నోట్లోంచి నాణ్యం తీసి ఇచ్చాడు ఆయన అలాంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోకి వెళ్ళకముందు నన్ను అప్పగిస్తారంటే నేను ఊరుకోను అని అన్నాడు. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు గబగబా ఎవరో కత్తి తీసుకొని చెవు నరికేయడానికి ప్రయత్నం చేశాడు. హీ డిడ్ సంథింగ్. తన ప్రయత్నాలు తాను చేసేటువంటి వాడు. దుడుకువాడే అయి ఉండొచ్చు, తొందరపాటే అయి ఉండొచ్చు, బట్ దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఇనిషియేషన్ ఫ్రమ్ హిమ్. ఆయనలో ఒక ఆరంభం అనేది ఉన్నది. విశ్వాసం కార్యాచరణలోకి వస్తేనే పని అయ్యేది. మనము విశ్వాసులముగా యేసు ప్రభువును రక్షించడానికి కేవలం విశ్వాసం చూపిస్తాం అంతే. యేసు ప్రభువులో మనము విశ్వాసం చూపించడం మొదలు పెడితే అది కార్యాల్లో కనబడాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడే యాకోబు. అది ఎవరి గురించో తెలుసా? విశ్వాసం గురించి. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు విశ్వాసివైతే ఏవి ఆ క్రియలు? వాట్ ఈస్ దాట్ యు ఆర్ డూయింగ్? బైబిల్ తీసి చదువుతున్నావా? నీ అంతటి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ వంతు నువ్వు ఎవరికైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ వంతు ఎవరి గురించి అయినా నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఈజ్ దర్ సంథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? దేర్ మస్ట్ బి. ఏమన్నా ఉండాలి కదా, కార్యాచరణలోకి వెళ్ళటం అనేది జరగాలి కదా. ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, నువ్వు కార్యాచరణలోకి రాలేదు. అండ్ ఫైనలీ పేతురు మునిగిపోవటం మొదలు పెట్టాడు. ఆయన రమ్మనగానే 29వ వచనం, పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. కానీ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఎన్నో అడుగుల లోతు ఉంటుంది. ఎంత గజ ఈతగాడైనా సరే అలాంటి భయంకరమైనటువంటి తుఫాను పరిస్థితిలో కొట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. కానీ విశ్వాసాన్ని చూపించాడు. దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్. తనలో కొంచెమైనా విశ్వాసం ఉన్నది, దాంట్లో ఎటువంటి లేదు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగా అప్పుడు గాలిని చూడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడో హీ వాజ్ ఏబుల్ టు వాక్. అయితే యేసు ప్రభు వైపు నుంచి పక్కకు తిరిగాడు, ఇక మునిగిపోవటం మొదలుపెట్టాడు. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెన్ వి మిస్ అవర్ సైట్, మనం యేసై వైపు చూడకుండా పక్కకి తిరిగి చూస్తే కనుక దెన్ వి విల్ మిస్. యేసయ్య నేర్పిస్తున్నటువంటి 5వ పాఠం చాలా ప్రాముఖ్యమైనది. పక్కకి తిరిగినప్పుడు, మునిగిపోతున్నప్పుడు వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసయ్య చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. నాకు అల్ప విశ్వాసి అని పేతురుతో అన్నటువంటి మాట బ్యాక్గ్రౌండ్లో ఏమనిపిస్తుందో తెలుసా? పేతురు అల్పమైన విశ్వాసాన్ని చూపించాడు. మిగిలిన వాళ్ళకి ఆ విశ్వాసం కూడా చూపించే దమ్ము లేదు. మిగిలిన వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో నాకు తెలియదు. ఈయనకి అల్ప విశ్వాసం ఉన్నది. దెర్ ఈజ్ అ లిటిల్ ఫెయిత్. అందుకనే ప్రయత్నం చేశాడు. ఒక విధంగా మెచ్చుకుంటున్నాడు, ఇంకో విధంగా తిట్టాడు. మెచ్చుకుంటుంది ఎందుకు తెలుసా? నీలో అల్ప విశ్వాసం ఉందని. ఎందుకు తిట్టాడు తెలుసా? నన్ను చూడటం ఎందుకు మానేశావు? వై డిడ్ యూ టర్న్? మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసయ్య. ఆయన వైపు చూస్తున్నంతసేపే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే జారిపోతూ ఉంటాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి చారిత్రక సంఘటన మీకు చూపించాలి, మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. 1962 సంవత్సరంలో బోస్టన్ అనేటువంటి ప్రాంతంలో డిక్ అండ్ జూడీ భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు, డిక్ అండ్ జూడీ. వాళ్ళ
వాళ్ళ యొక్క సర్నేమ్ హైట్, HOYT. మీరు ఎవరినో గూగుల్ చేయదలుచుకుంటే టీమ్ హైట్ అని కొడితే కనుక నేను చెప్పేటువంటి ఈ కథ అంతా మీరు వినగలుగుతారు, లేకపోతే చదవగలుగుతారు. వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు 1962 సంవత్సరం. ఆ బాబు పేరు రిచర్డ్, ఆయన రిక్ అని పిలుస్తారు. ఆ బాబు పుట్టినప్పుడు తన యొక్క మెడ చుట్టూ కూడా అంబ్లికల్ కార్డ్, తల్లి పేగు చుట్టుకొని బయటకు వచ్చాడు. దాంతో సెరిబ్రల్ పాలసీ వచ్చింది. అంటే శరీరం సరిగ్గా ఎదగదు, పనిచేయదు, మాట్లాడలేడు, తలకాయని తిన్నగా పెట్టుకోలేడు. ఇది ఆయన యొక్క పరిస్థితి. ఆ బాబుకి 10 నెలలు వచ్చినప్పుడు అందరూ అన్నారు డాక్టర్స్, ఏమండి తల్లిదండ్రులుగా మీరు పెంచలేరు, ఈయన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో వదిలేసేయండి అని. కానీ జూడీ, డిక్ ఆ బాబుని వాళ్ళే పెంచాలనుకుంటున్నారు. 10వ ఏట ఒకసారి వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. బాబుని చక్రాల బండిలో పడుకోబెట్టి వీళ్ళు స్విమ్మింగ్ పూల్లో ఆడుతూ ఉంటే ఆ బాబు చూసి నవ్వటం మొదలుపెట్టాడు. వీళ్ళు అటు ఇటు తిరుగుతుంటే ఆ బాబు యొక్క తలకాయ కూడా అటు ఇటు తిరుగుతుంది. వీళ్ళలో ఒక చిన్న ఆశ పెరిగింది. వీడు చూస్తున్నాడు, వీడు స్పర్శిస్తున్నాడు, వీడు ఆలోచిస్తున్నాడు అని టాఫ్ట్ అనేటువంటి ఒక కంపెనీకి వెళ్ళి, కంప్యూటర్ కంపెనీకి, ఈ బాబు వ్యక్తపరచడానికి మీ దగ్గర ఏమన్నా పరికరాలు దొరికితే అంటే పరికరాలు ఏమీ లేవన్నారు. కానీ 11వ ఏట వచ్చినప్పుడు కొంతమంది అతని కోసం ఒక పరికరాన్ని తయారు చేశాడు. చాలా విచిత్రమైన పరికరం. అది ఎలా ఉంటుందో తెలుసా? అతను కుర్చీ మీద కూర్చుంటే ఆ కుర్చీకి అటు ఇటు ఉన్నటువంటి 2 ప్యాడ్స్ తనకి కర్సర్ లాగా పనిచేస్తాయి. అంటే మనము మూవ్ చేస్తాం కదా, అది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నొక్కితే కనుక కంప్యూటర్ మీద చెయ్యి బొమ్మ వస్తుంది. దాన్ని అటు ఇటు అంటే కనుక అది కదులుతూ ఉంటుంది. అప్పటికే రిక్కి వాళ్ళమ్మ అక్షరాలు నేర్పించడం మొదలుపెట్టింది, ఆల్ఫాబెట్స్ నేర్పించడం మొదలుపెట్టింది. గుర్తు పట్టుకోగలుగుతాడు అంతే, నోటితో చెప్పడం రాదు, అంతే మనసులో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క కంప్యూటర్ తన కోసం తయారు చేసి పెట్టారో దానితో మాట్లాడటం మొదలుపెట్టాడు. స్కూల్కి వెళ్తాం మొదలుపెట్టాడు. స్కూల్లో ఆయన ఉత్తీర్ణుడు అయ్యాడు, హై స్కూల్ పాస్ అయిపోయాడు కూడా. ఆ టైంలో తన మిత్రుడు ఒక అతనికి జబ్బు వచ్చినటువంటి అతనికి డబ్బులు కావాల్సి వచ్చింది. డబ్బులు కావాలి కాబట్టి ఊరిని అడుక్కోరు, వాళ్ళు ఒక గేమ్ లాంటిది పెట్టారు. 5 కిలోమీటర్లు పరిగెత్తితే ఆ పరిగెత్తిన వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతో ఆ యొక్క బాబుకి ఆ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ చేద్దాం అనుకున్నాడు. అయితే రిక్ వాళ్ళ డాడీ నేను పరిగెత్తాలనుకుంటున్నాను అన్నాడు. అయితే డిక్కి ఏం చేయాలో తెలియదు. రిక్ పరిగెట్టలేడు, కొడుకు పరిగెట్టలేడు. అందుకనే తన కోసం ఒక బండి చేయించి ఆ బండిలో అతన్ని కూర్చోపెట్టి ఆ 5 కిలోమీటర్లు పరిగెట్టాడు. డిక్కి 5 కిలోమీటర్ల పరిగెట్టడం ఎప్పుడు చేత కాలేదు, చేయలేదు. ఎప్పుడైతే 5 కిలోమీటర్ల పరిగెత్తాడో, ముగించాడో, అయిపోయిన తర్వాత రిక్ అంటున్నటువంటి మాట, డాడీ మొట్టమొదటిసారిగా నా జీవితంలో నేను హ్యాండిక్యాప్డ్ కాదు, నేను ఆ అంగవైకల్యం కలిగిన వ్యక్తిని కాదు అని పరిగెడుతున్నప్పుడు అర్థమైంది డాడీ అని అన్నాడు. కానీ ఆ రోజు అంగవైకల్యం, హ్యాండిక్యాప్డ్గా ఫీల్ అయినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? డిక్. ఆ రోజు నుంచి 2 వారాల దాకా డిక్ నడవలేకపోయాడు, కాళ్ళు ఉబ్బిపోయినాయి. డిక్ తన సాక్ష్యంలో చెప్తున్నాడు, కొడుకు స్వేచ్ఛను అనుభవించాడు, నేను బంధకాల్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆ రోజు డిక్ ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. నా కొడుకు జీవితంలో మొట్టమొదటిగా ఎప్పుడు ఆనందించాడు తెలుసా? వాడిని బండిలో పెట్టి నేను పరిగెడుతున్నప్పుడు. కాబట్టి నేను ఇలాగే సంతోషపెట్టాలి, పరిగెట్టాలి అనుకొని తాను 100 పౌండ్లు బరువు కలిగినటువంటి రాయిని బండిలో పెట్టి రోజు పరిగెడుతూ ఉండేవాడు నేర్చుకోవాలని. తర్వాత కొడుకుని దాంట్లో కూర్చోపెట్టి ఆయన పరిగెడతారు కదా, మెరాథన్, దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ తండ్రి కొడుకులు కలిసి 100 కంటే ఎక్కువ మెరాథన్ అంటే ఏంటి తెలుసా? 42 కిలోమీటర్లు పరిగెత్తడం. అక్కడితో సరిపోలా, 8 సార్లు ఐరన్ మ్యాన్ పరిగెత్తాడు. ఐరన్ మ్యాన్ అంటే ఏంటి తెలుసా? 3 క్రియలు ఒకదాని తర్వాత ఒకటి ఒకే రోజు చేయాలి. అవి ఏంటి తెలుసా? 4 కిలోమీటర్లు ఈత కొట్టాలి. ఈత ఎలా కొడతారు తెలుసా? ఒక ర్యాప్ట్లో కొడుకుని పడుకోపెట్టి దానికి తాడు కట్టి ఈయన 4 కిలోమీటర్లు ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత 180 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. 3 చక్రాల సైకిల్. ముందు బాబును కూర్చోపెట్టి వెనకాల తొక్కుతూ ఉండేవాడు. 180 కిలోమీటర్లు. ఆ తర్వాత 42 కిలోమీటర్లు 3 చక్రాల బండిని ముందు పెట్టుకొని పరిగెత్తడం. 3 ఒకేసారి కలిపి చేస్తే దాన్ని ఐరన్ మ్యాన్ అంటారు.
8 సార్లు ఈ పని చేశాడు. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి అమెరికా ఈ చివరి నుంచి ఆ చివరికి 3735 మైళ్ళు, అంటే దగ్గర దగ్గర 7000 కిలోమీటర్లు 7000 కిలోమీటర్లు వాళ్ళు అక్రాస్ వెళ్ళటం జరిగింది. ప్రపంచ రికార్డ్ని వాళ్ళు స్థాపించారు. బోస్టన్ మెరాథన్ చాలా ప్రపంచమంతటా కూడా జ్ఞాపకం చేసుకుంటారు. 34 సార్లు వాళ్ళు పరిగెత్తారు, 34 టైమ్స్. వాళ్ళు ఇరువురు చేసినటువంటి ఈ యొక్క కార్యానికి బోస్టన్లో వాళ్ళు ఎప్పుడు మెరాథన్ పెట్టే చోట వాళ్ళ కోసం ఒక కాంస్య విగ్రహాన్ని, తండ్రి కొడుకుల విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. వాళ్ళిద్దరి మీద తీసినటువంటి సినిమాలో నాకు బాగా నచ్చినటువంటి చివరి సన్నివేశం ఏంటో తెలుసా? తండ్రి డిక్ ఎందుకు కంపీట్ చేశాడంటే కొడుకు కూర్చోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. కొడుకు ఎందుకు గెలిచాడో తెలుసా? తండ్రి మీద ఆధారపడ్డాడు కాబట్టి. కొడుకుకి తండ్రి లేకపోతే కంప్లీట్ అవడు, కొడుకు లేకపోతే తండ్రి కంప్లీట్ చేయలేడు. ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈరోజు ఏసీఎం మనం కోరుకునేది ఒకటే, నువ్వు చక్రాల బండిలో కూర్చో, వెనకాల పరిగెత్తేది నేను. నువ్వు కూర్చొని నా మీద ఆనుకుంటే చాలు, నేను విజయాన్ని సాధిస్తాను. నువ్వు కూర్చోకపోతే నేను విజయాన్ని సాధించలేను. నువ్వు దాంట్లో లేకపోతే మనము పార్టిసిపేట్ చేయలేము. నేను కంపీట్ చేయాలంటే నువ్వు బండిలో కూర్చోవాలి, నా మీద నీకు విశ్వాసం ఉండాలి. ఆ బాబు ఏమీ చేయలేనటువంటి వాడు తండ్రి పరిగెడుతూ ఉంటే తండ్రి పరిగెత్తగలడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసంతో కూర్చున్నాడే, అది తనకి విజయాన్ని ఇవ్వగలిగింది. ఈరోజు నువ్వు యేసయ్య ఒక టీం అవడానికి ఇష్టపడుతున్నావా? అలనాడు దావీదు కూర్చోవడానికి ఇష్టపడ్డాడు, గొలియాతుని చంపేశాడు. అలనాడు దానియేలు కూర్చోవడానికి ఇష్టపడ్డాడు, సింహాలు తన జోలికి రాలేదు. అలనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగో కూర్చోవడానికి ఇష్టపడ్డారు, అగ్ని ఏమీ చేయలేకపోయింది. ఈరోజు నువ్వు యేసయ్య నేను కూర్చుంటాను, నువ్వు బండి నడుపు అని అనగలిగితే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. ద విక్టరీ కమ్స్ ఇన్ వేరియస్ వేస్. ఎలా వస్తుందో నాకు తెలియదు. ఇట్ కెన్ కమ్ ఇన్ ఎనీ వే, బట్ your faith will succeed only when you can depend on Jesus Christ. యేసుక్రీస్తు మీద పూర్తిగా నువ్వు ఆనుకొని కూర్చున్నట్లయితే, will you allow Jesus to compete? యేసేను పోరాటంలో ఉండేటట్లు చేయగలుగుతావా? Only when you can sit in that chair in faith. విశ్వాసంతో కూర్చోవడానికి ఇష్టపడినప్పుడే. Will you be complete by depending on Jesus Christ? నువ్వు నీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతావా యేసే మీద పూర్తిగా ఆనుకొని? ఈరోజు మనం ఆలోచిద్దాం. విల్ ఆర్ ఫెయిత్ బి డిఫైన్డ్ ఆర్ రిఫైన్డ్? మన విశ్వాసం ఇంతే అని నీరుగారిపోతుందా, లేదా మన విశ్వాసం నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడా? తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.